మొదటిగా హబక్కూకు విశ్వాసాన్ని మనం చూద్దాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, ఇక్కడ నేను సంతోషించెదను ఒకటి, రెండవది ఆనందించెదను అని అంటున్నారు. ఎప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు అని మనం చూస్తే చూడండి, 6 మాటలు 18వ వచనంలో వ్రాయబడి ఉన్నవి. చూడండి, ఆనందము వేరు, సంతోషము వేరు. మరి ఆనందం అంటే ఒంటరిగా నాలో నేను నవ్వుకోవడం, అది ఆనందం. అందుకే ఆనందం అనేది వ్యక్తిగతమైంది. రెండవది సంతోషము అనంటే చూడండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నాన్న స్నేహితులను పిలిచి ఒక క్రొవ్విన దూడను ఆయన వధించి వారితో సంతోషించాడని బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగనే నాణెము తప్పిపోయింది, నాణెము ఎక్కడో పోయింది. ఆ నాణెము దొరికినప్పుడు ఆ స్నేహితులందరినీ పిలిచి ఆ తల్లి సంతోషించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆనందమేమో ఒంటరిగా ఉండి మనలో మనము ఆనందించడం. సంతోషం అంటే 10 మందితో కలిసి చేసుకునేది. నా దగ్గర డబ్బు ఉందా లేదా, అయినా నేను యెహోవా యందు నేను ఆనందిస్తాను. నా పర్సులో ధనం ఉందా లేదా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. చూడండి, ఇలా ఏమీ లేకున్నా మనము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామనుకోండి, దేవుడు వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తాడు. ఏమీ లేనప్పుడు దేవా నీకు వందనాలని మనం చెప్పగలిగి ఉండాలి. కాబట్టి ఈ హబక్కూకు యొక్క విశ్వాసానికి నేను ఒక పేరు పెట్టాను, ఏంటంటే ఆనందకర విశ్వాసము, జాయ్ఫుల్ ఫెయిత్ అని ఇంగ్లీష్లో నేను పేరు పెట్టుకున్నాను. ఈ ప్రవక్తల విశ్వాసము ఎంతో గొప్ప విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా.